దేవుని పిల్లలారా, ఈరోజు మనం చెప్పుకునేటువంటి పాఠం పేరు జాగ్రత్తగా వినండి. పరలోకపు తండ్రి దుఃఖమునకు కారణాలు చూసిన వారు చెప్పారు, వినిన వారు ఏమి చేయాలి? టైటిల్ ఏంటండి? పరలోకపు తండ్రి దుఃఖమునకు కారణాలు చూసిన వారు చెప్పారు, వినిన వారు ఏమి చేయాలి? ఈ యొక్క యాంగిల్లో ఎప్పుడైనాను మీరు ఆలోచన చేశారా? పరలోకపు తండ్రి అంటే ఎవరు? దేవాది దేవుడు. ఆయనకు దుఃఖం ఉంది. ఏముందండి? ఆయనకు దుఃఖం ఉంది. ఆయన దుఃఖాన్ని చూసింది ఎవరు? ఆయనకి దుఃఖం ఉంది. ఆ దుఃఖాన్ని ప్రత్యక్షంగా చూసిన వారు ఎవరు? ఆ చూసిన వాళ్ళు చెప్పేశారు, విన్నవాళ్ళు ఏమి చేయాలి? అర్థమైందా అండి? చాలా ప్రాముఖ్యమైనటువంటి, చాలా బాధ అనిపించింది ఈ పాఠం వింటున్నప్పుడు. చూసింది ఎవరో? ఇప్పుడు కోర్టుకి వెళ్తారు ఏదన్నా విషయం మీద, చూసిన వారన్నా ఉండాలి, వినిన వారన్నా ఉండాలి సాక్ష్యం. ఇక్కడ చూసిన వాళ్ళే, వినిన వాళ్ళు కూడా కాదు. ఆయన దుఃఖాన్ని, పరలోకపు తండ్రి దుఃఖమును ప్రత్యక్షంగా కల్లారా చూసిన వారు ఎక్కడన్నా మీరు పొరపాటున అర్థం చేసుకోలేరేమోనని నీవు అర్థము చేసుకునేంత సులువైనటువంటి భాషలో బైబిల్ నందు వివరించి చెప్పడం జరిగింది. అర్థం చేసుకోని పొరపాటు ఎవరో తెలుసా? మనమే. చూద్దాం, చూసిన వాళ్ళు ఎవరో చూద్దాం, బాగుంటుంది. యోహాను సువార్త 16వ అధ్యాయము 7వ వచనము. అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనకరము. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు, నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ యొద్దకు పంపును. చాలు. ఈయన ఎక్కడికి వెళ్ళాలి? ఆయన ఎక్కడి నుండి పంపించాలి? ఈయన ఎక్కడికి వెళ్ళాలి? ఆయన ఎక్కడి నుండి పంపించాలి? నేను వెళ్ళాలి. నేను వెళ్ళటం వలన మీకు ప్రయోజనము. ఎవరికి? మనకే. మీకు ప్రయోజనము. నేను వెళ్ళి ఆయనను పంపిస్తాను. ఈయన ఎక్కడికి వెళ్ళాలి? తండ్రి వద్దకు వెళ్ళాలి. అక్కడ ఎవరున్నారు? పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, ఇక్కడ పంపించాలి. ఇప్పుడు అర్థమైందా? ప్రత్యక్షంగా తండ్రిని చూసిన వాళ్ళు ఎవరు? ఇద్దరు, యేసుక్రీస్తు, పరిశుద్ధాత్మ. ఆయన దుఃఖముగా ఉండటం చూశారు, ఆయన ఆనందంగా ఉండటం కూడా. ఎవరు? దేవుడు దుఃఖముగా ఉండటము చూశారు, ఆయన ఆనందంగా ఉండటం కూడా చూశారు. దేవునికి దుఃఖం ఎందుకు? ఆనందం ఎందుకు? ఏ పని చేస్తే ఆయనకు ఆనందం, ఏ పని చేస్తే ఆయనకి దుఃఖం? ఎప్పుడైనా ఆలోచన చేశామా అండి మనము? ఎప్పుడైనా? ఎంతవరకే మనకు సంబంధించినటువంటి విషయాలే, ఎంతవరకే మనకు సంబంధించినటువంటి విషయాలే. క్రైస్తవులమైనటువంటి మనకు బైబిల్లో అర్థం చేసుకోవాల్సినటువంటి రీతిలో అర్థం చేసుకోకపోవటం వలన మనం ఒక్కొక్కలంగానే వచ్చాం ప్రార్థనకి. ఈ పాఠానికి అవసరం కనుక ఈ మాట చెబుతున్నా. మనం ఒక్కొక్కలమే వచ్చామంటే అర్థమైందంటే బైబిల్ అర్థం కాల, మనకు అర్థం కాల, దేవుని యొక్క మనస్సు అర్థం కాల, దేవుని యొక్క మనస్సు అర్థం కాల. ఒక్కటి మాత్రం మీకు స్పష్టంగా అర్థమైంది, చూసిన వాళ్ళు ఎవరో? యేసుక్రీస్తు ప్రత్యక్షంగా చూశాడు. చూసిన వాళ్ళు ఎవరు? పరిశుద్ధాత్మ
ప్రత్యక్షంగా ఆయన దుఃఖంగా ఉండటం చూశారు, ఆయన ఆనందంగా ఉండటం కూడా చూశారు. ఇప్పుడు ఆనందం వైపు నుండి దుఃఖం వైపు వెళ్దాం రండి. ఆయన ఆనందంగా ఉన్న సందర్భాలు చూపిస్తాను. లోకాసు వార్త 15వ అధ్యాయము. ఇక్కడ నా వైపు చూడండి. యేసు స్వామి 3 ఉపమానాలు చెప్పాడు. 3 ఉపమానాలు. ఒకటి తప్పిపోయిన గొర్రె, రెండవది పోగొట్టుకున్నటువంటి నాణెము, మూడవది తప్పిపోయిన కుమారుడు. మనము ఇవి సండే స్కూల్ స్టాండర్డ్ నుండి విన్నామండి. రెఫరెన్స్ తీయండి, పెద్ద ఎత్తుకోవాల్సిన పనిలే, టక్కని తీసేసేస్తాం. ఇవి తెలుసు మనకి. సండే స్కూల్కి వెళ్ళినా కూడా టీచర్ ఇవే చెప్తారు, ఎక్కడి నుండి వస్తారు. దీనిలో దేవుని యొక్క మనస్సు ఉందనేటువంటి విషయం మాత్రం నేను ఇంతవరకు వినలేదు. నేను ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఎంత అనిపించింది. ఏమిటి అంటే, ఒక కాపరికి 100 గొర్రెలు ఉన్నాయి, ఒక్క గొర్రె తప్పిపోయింది. ఏమైంది? ఒక్క గొర్రె తప్పిపోయింది. కాపరి ఏం చేశాడంటే 99 గొర్రెలను అక్కడ ఉంచి ఒక్క గొర్రె వెతకటానికి వెళ్ళాడు. దొరికినప్పుడు ఏం చేశాడంటే తన భుజం మీద వేసుకొని తీసుకొచ్చి తన వారందరికి చెప్పి సంతోషించి, తప్పిపోయినటువంటి నా గొర్రె దొరికింది. దీనిని ఈ ఉపమానం ఏమిటి, దీనికి అర్థము అని అంటే చూడండి. ఇప్పుడు 7వ వచనం చదువుతున్నాను. అటువలే మారు మనసు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము. మారు మనసు పొందినటువంటి 99 నీతిమంతుల విషయం సంతోషము కంటే, సంతోషమే దేవునికి, కానీ కంటే తప్పిపోయినటువంటి మనిషి, మారు మనసు పొందిన మనిషి ఉన్నాడే, తాను దేవుని యొద్దకు వస్తే ఏమవుతుంది? పరలోకమందు ఎక్కువ సంతోషం. ఆగుదాం, ఆలోచన చేద్దాం. పరలోకం సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలి? క్రిస్మస్ పండుగ బాగా చేయాలా? చెప్పండి. ఇప్పుడు విన్నారుగా, మారు మనసు కదా. మనం మాత్రమే మారు మనసు పొందాం. ఇంటి దగ్గర వాళ్ళు. ఇప్పుడు వాళ్ళను కూడా మనం తీసుకొచ్చామనుకో, పరలోకమందు సంతోషమా కాదా? 2వ ఉపమానం వినండి. ఏ స్త్రీకైనా 8వ వచనం 10 వెండి నాణెములు ఉండగా వాటిలో ఒక నాణెము పోగొట్టుకుంటే ఆమె దీపము వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరక వరకు జాగ్రత్తగా వెతకదా? అది దొరికినప్పుడు తన చెలికత్తెలను పొరుగువారిని పిలిచి నాతో కూడా సంతోషించుడి, నేను పోగొట్టుకొని నా నాణ్యము దొరికినదని వారితో చెప్పును గదా అంటూ, అట్టువల్లే మారు మనసు పొందు ఒక పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషము కలుగునని మీతో చెప్పుచున్నాను. ఈ సంతోషం ఎక్కడ? దేవుని దూతల ఎదుట మారు మనసు పొందితే. మారు మనసు పొందితే పరలోకమందు సంతోషం. మారు మనసు పొందితే పరలోకమందున్న దూతల ఎదుట సంతోషం. ఇప్పుడు తప్పిపోయిన కుమారుని విషయానికి వద్దాం. ఇక్కడ మారు మనసు ఉండదండి. మీరు బైబిల్ చదువుకోండి. తప్పిపోయిన కుమారుని విషయంలో మారు మనసు ఉండదు. మారు మనసు అనే సంగతి రాయబడదు. చూద్దాం. 24వ వచనం చూడండి. 15:24. ఈయన కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి దొరికెనని చెప్పాను. అంతటా వారు సంతోషపడసాగిరి. ఈ సంతోషం ఎందుకండి? ఈ సంతోషం ఎందుకు? తప్పిపోయిన కుమారుడు చనిపోయి, ఈయన కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి దొరికెనని చెప్పాను. అంతటా వారు సంతోషపడిరి. తప్పిపోయిన కుమారుడు చనిపోయాడా అండి? ఇది మన పాఠం ఎక్కడి నుండి స్టార్ట్ అయ్యింది, జాగ్రత్తగా వినండి. తప్పిపోయినటువంటి కుమారుడు చనిపోయాడా? కానీ ఈ మాట రాసి ఉంది, ఈయన కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి తిరిగి వచ్చాను కదా. తండ్రి తన చుట్టూ ఉన్న వారితో చెబుతున్నాడు ఇక్కడ. తండ్రి, ఈయన కుమారుడు చనిపోయి తిరిగి బ్రతికెను, మరలా చనిపోయాడు. ఆయన పందుల దగ్గర పొట్టు తింటూ ఉన్నవాడే,
నా తండ్రి ఇంటికి వెళితే బాగా ఉంటుంది కదా అని వచ్చినవాడు. చనిపోయి అన్నాడు తండ్రి. ఈ మాట అంటుంది తండ్రి. ఈ ఉపమానం చెప్పింది ఎవరో? ఈ ఉపమానం చెప్పింది యేసుక్రీస్తు. అంటే యేసుక్రీస్తు దృష్టిలో తండ్రి ఎవరో, కుమారుడు ఎవరు? తప్పిపోయిన ఆయన, తండ్రిని విడిచిపెట్టేళ్ళిన ఆయన చనిపోయాను అనే మాట రాసి ఉంది. ఏంటి? చనిపోయాను. అక్కడికి వస్తాను అక్కడికి. చనిపోయాను ఎందుకు అనంటే ఇందాక మొదట్లో చెప్పా, ప్రత్యక్షంగా తండ్రిని చూసిన వాడు ఎవరో? యేసుక్రీస్తు. ప్రత్యక్షంగా తండ్రిని చూసింది ఎవరు? పరిశుద్ధాత్మ. యేసుక్రీస్తు ఈ ఉపమానము చెబుతున్నప్పుడు ఒక విషయాన్ని దృష్టిలో పెట్టుకొనే చెప్పాడు. ఒక విషయాన్ని దృష్టిలో పెట్టుకొని చెప్పాడు. ఈ ఉపమానం చెబుతున్నప్పుడు కరెక్ట్గా సింక్ అయింది ఈ ఉపమానం. ఆయన చూశాడు. ఉపమానము అనగానే ఏదో చదివేసుకుంటాం, ఏదో చెప్పేసుకుంటాం. ఈ నా కుమారుడు చనిపోయి తిరిగి వచ్చాను, తప్పిపోయి మరలా తిరిగి వచ్చాను. ఇందుకు సింక్ అయ్యేటువంటి మాట మనకు అర్థం అవ్వాలంటే యేసు స్వామి చాలా చాలా అద్భుతంగా చెప్పాడు. ఇక్కడ మనం చాలా లైట్గా తీసుకున్నాము. ఆయన అసలు ఏమి మైండ్లో ఉంచుకొని చెప్పాడు, అక్కడ వరకే మనం ఎందుకు వెళ్ళలేకపోయాము? మన వైఫల్యం అయి ఉండొచ్చు. ఆదికాండానికి రండి, ఆదాము దగ్గరికి. తీసారాయ్యా? 2వ అధ్యాయమే, పేజీ నెంబర్ 2. నేనే చదువుతున్నాను. 16వ వచనము. ఇక చదువు. మరియు దేవుడైన యెహోవా ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును. అయితే మంచి చెడల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు. నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించెను. యేసు స్వామి ఆ ఉపమానం చెప్పినప్పుడు దీనినే దృష్టిలో ఉంచుకొని చెప్పుంటాడు. బహుశా తినుదినమున ఏమవుతాడు? ఆదాము చనిపోతాడు. అవునా? నిశ్చయముగా. ఎలాగా చనిపోయాడా అనేది ప్రశ్న. ఆదాము చనిపోయాడా? అక్కడ తప్పిపోయినటువంటి కుమారుడు చనిపోలా, చనిపోయి తిరిగి వచ్చాను. ఇక్కడ కూడా ఆదాము చనిపోయాడా? అంటే యేసు స్వామి ఆ ఉపమానాన్ని చెప్పినప్పుడు దీనిని ఖచ్చితంగా దృష్టిలో ఉంచుకొని ఉన్నాడు. ఇప్పుడు అసలు చావు అంటే ఏమిటో చెప్దాం. చావు అంటే ఏంటో అర్థం తెలుసుకుందాము. 17వ వచనం, 3:17, 3వ అధ్యాయం 17వ, అక్కడే వచనం. ఆయన ఆదాముతో నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది. ప్రయాసతోనే నీ బ్రతుకు దినములన్నీ దాని పంట తిందువు. అది ముండ్ల తుప్పలను గచ్చ పొదలను నీకు మొలిపించును. పొలములోని పంట తిందువు. నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖము చెమట కార్చి ఆహారము తిందువు. ఏలయనగా నేల నుండి నీవు తీయబడితివి, నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదువు. ఇక్కడ ఆగుదాము, ఆలోచన చేద్దాము. ఇక నా వైపు చూడండి. ఎక్కడ 2:17వ వచనంలో ఏం చెప్పాడు అని అంటే తిను దినమున నిశ్చయముగా సచ్చెదవు. 2వ అధ్యాయం. ఇది తిన్న తర్వాత చెబుతున్నాడు, తినక ముందే చెప్పాడు.
ఏమని చెప్పాడు? తిను దినమన నిశ్చయముగా నీవు సచ్చెదవు. తిన్న తర్వాత చెబుతున్నాడు, నీవు మన్నే గనక తిరిగి ఏమవుతావు? మంటికి. ఇప్పుడు ఆలోచన చేద్దాం, కొంచెం మనం ఆలోచన చేయాలి. తినక ముందు చెప్పినటువంటి ఫీలింగు, తిన్న తర్వాత చెప్పినటువంటి ఫీలింగు దేవునికి ఒకలాగానే ఉందా? ఇది ఆలోచన చేయాలి. తినక ముందు చెప్పినటువంటి ఫీలింగ్ మాట అయితే ఒకటే, తిను దినమున నువ్వు నిశ్చయముగా సచ్చెదవు. నీవు మన్నే గనక, నీ భార్య మాట విని తిన్నావు కదా, నువ్వు మన్నే గనక తిరిగి మంటికి. ఫీలింగ్ ఒకటేనా? ఒకే రకంగా ఫీల్ అయి ఉంటాడా? చెప్పింది ఒకటే మాట, ఫీలింగ్ ఒకటేనా? బైబిల్ ఇలా అర్థం చేసుకోవాలి. ఫీలింగ్ ఒకటేనా? తినకముందు ఏం చెప్పుంటాడు? ఆదాము, ఇదిగో ఈ తోటలో ఉన్నటువంటి వృక్ష ఫలాలు, ఫ్రూట్స్ మొత్తం తినేసాయి, నీ కొరకే తినవచ్చు, తినేసాయి. అదిగో మంచి చెడులో తెలివినిచ్చు వృక్షఫలం ముందే, అది తిన్నామనుకో నువ్వేమైపోతావు? నిశ్చయంగా చావు ఖచ్చితంగా వచ్చేసిద్ది, కన్ఫర్మ్, నిశ్చయంగా చచ్చిపోతావు. ఇప్పుడు తిన్న తర్వాత ఎలా చెప్పుంటాడు? నీవు నీ భార్య మాట విన్నావు, తినవద్దన్న పండు తిన్నావు, నీ నిమిత్తము నేల శపించబడింది, ముళ్ళ తొప్పలు గచ్చ పొదలు మలుస్తాయి, నీ చెమట కార్చి ఆహారము తింటావు, నీవు మన్ను అయిపోతావు. అలాగే చెప్పుంటాడా? ఈ ఒక్క పాయింట్ అర్థం చేసుకోకపోతే ఈ పాఠం వ్యర్థమైపోయింది. ఈ ఒక్క పాయింట్ అర్థం చేసుకోకపోతే పాఠం వ్యర్థమైపోయింది. ఏం చెప్పుంటాడు? మామూలుగా చెప్పుంటాడు, ఆదాము అది తిన్నామంటే నువ్వు చచ్చిపోతావు, ష్యూర్, ఖచ్చితంగా చచ్చిపోతావు. ఎక్కడ మాత్రం చెప్పింది అదే మాట అయినా అలా చెప్పాల. నీవు చాలా బరువెక్కినటువంటి హృదయం, మనసు, దేవుని మనసు బరువెక్కిపోయింది, దేవుని యొక్క హృదయము బరువెక్కిపోయింది. ఆయన ముఖములో దుఃఖం కనిపిస్తుంది, వేదన కనిపిస్తుంది. ఆయన మాటలాడినప్పుడు గద్గద స్వరం అంటారు చూసావా? అంటే బరువెక్కిన హృదయం ఉన్నటువంటి మనిషిని ఏదన్నా అడిగామనుకో, నోటి మీద ఆ దుఃఖం కనిపిస్తూ ఉంటుంది. ఆయన మాటలాడినా కూడా అవి కనిపించినాయి. ఎవరికి కనిపించినాయి? యేసు స్వామికి, పరిశుద్ధాత్మకు. నీవు బరువెక్కిన హృదయంతో చెప్పుంటాడు, నీవు నీ భార్య మాట విని తినవద్దన్న పండు తింటివి గనక నీ నిమిత్తము నేల శపించబడి ఉన్నది, నీ బ్రతుకు కాలమంతయు దాని పంటనే తింటావు, అది ముళ్ళ తొప్పులు గచ్చ పొదలు మొలిపించింది. నువ్వు మన్ను, ఆదాము నీవు మన్నయ్యా, నువ్వు మంటిలోకి. తండ్రి పాయింట్ అర్థం చేసుకోండి, ఇది ఎక్కడ మిస్ అవ్వమాకండి. తండ్రి తన కుమారునికి మరణ వార్త చెప్పాలి. ఏం చెప్పాలి? హ్యాపీగా చెబుతాడా? ధీమాగా చెబుతాడా? ధైర్యంగా చెబుతాడా? చెప్పడు కదా. తండ్రి ఎవరు ఇక్కడ? దేవుడు. కుమారుడు ఎవరు? నీవు మన్నయ్య, మంటికి వెళ్ళిపోతావు, నీవు మన్ను, మంటికి వెళ్ళిపోతావు. ఆయన బాధగా ఉన్నప్పుడు ఈ యొక్క ఫీలింగ్ని ఎవరు చూశారు? ఆ ఫీలింగ్ అక్కడ చూశాడు కనుక యేసుస్వామి తప్పిపోయిన కుమారుడి ఉపమానము నీకు అర్థం అవటం కోసం చాలా వివరంగా చెప్పాడు. ఆదాము చనిపోయాడు తిన్న తర్వాత, 960 చిల్లర బ్రతికాడు. ఇప్పుడు ఆదాము చచ్చిపోతాడు. చూడండి, ఆదాము చావు అంటే ఏంటో చూడండి. 3వ అధ్యాయము 23వ వచనం. 3వ అధ్యాయము 23వ వచనం. దేవుడైన యెహోవా అతడు ఏ నేల నుండి తీయబడినో దాని సేద్యపరచుటకును ఏదేను తోటలో నుండి అతని పంపివేశను. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదోను తోటకు తూర్పు దిక్కున కెరూబులను జీవవృక్షమునకు పోవు మార్గము. ఇది ఆదాము చావు. ఆయన మంటిలోకి వెళ్ళింది కాదు. ఆదాము చావు ఎక్కడ? చావు అది. తప్పిపోయిన కుమారుని యొక్క ఉపమానము యేసుస్వామి అంత ఖచ్చితంగా ఎందుకు చెప్పాడో తెలుసా? ఆదాము దేవునికి దూరం వెళ్ళిపోయాడు, దట్ ఈజ్ డెత్.
అదే ఉపమానము. మనము ఉపమానముగా తప్పిపోయిన కుమారుని మీద చాలా ప్రసంగాలు చేస్తాము. ఆదాము ఎక్కడ చచ్చిపోయాడు? మంటిలోకి వెళ్ళింది, అది ఫిజికల్ అయిపోయింది. అసలు దేవునికి ఎప్పుడు దూరం అయిపోయాడు? తినవద్దన్న పండు తిని ఏదేను తోటకి దూరం అయ్యి ఎప్పుడైతే వెళ్ళిపోయాడో దేవుని దృష్టిలో చావు అంటే ఏంటో తెలుసా? చావుకు అర్థమేంటో తెలుసా? ఎప్పటికీ కనిపించకుండా దూరముగా వెళ్ళిపోవటమే చావు. మనం మట్టిలో కప్పి పెడుతున్నామే, దాని చావు కాదు, నిద్ర. బైబిల్ చెప్పింది నిద్ర. అది నిద్ర. చావు అంటే ఇది. అందుకని నా కుమారుడు చనిపోయి తిరిగి తప్పిపోయి మరలా దేవునికి దుఃఖం ఎక్కడ ఆరంభమైందో తెలుసా? ఇక్కడ చూసిన వాళ్ళు ఎవరో తెలుసా? యేసు స్వామి, పరిశుద్ధాత్మ. ఆదాము తినవద్దన్న పండు తిని మరణానికి పాత్రుడైనప్పుడు ఆయన ఫీలింగ్ చూశారు. పరలోకమందు వేదన, దుఃఖము. దూతలు అన్నాడా? దూతలు అన్నాడు. పోగొట్టుకున్న వెండి నాణ్యము దొరికినప్పుడు ఆ ఉపమానములో ఒక మనిషి పారు మనసు పొంది పరలోకమందు దూతల ఎదుట సంతోషం. పరలోకమందు తప్పిపోయిన గొర్రె ఉపమానంలోనేమన్నా మారు మనసు పొందితే పరలోకమందు సంతోషం. పోగొట్టుకున్నటువంటి వెండి నాణ్యం దొరికితే పరలోకమందు దూతల ఎదుట సంతోషం. ఒక మనిషి మారు మనసు పొందుతా అంటే ఎంటైర్ పరలోకం ఎందుకు సంతోషిస్తుంది? మారు మనసే. ఎందుకు సంతోషిస్తుంది? మారు మనసే. మారు మనసు విషయమైనటువంటి బోధ ఇవాళ జనానికి అసహ్యమైపోయింది. ఏమైపోయింది? మారు మనసు విషయమైన బోధ చేస్తే కదా వాడు మారేది. వాడు మారితే కదా పరలోకమందు దూతలు, పరలోకమందు తండ్రి, ఎంటైర్ పరలోకం సంతోషించేది. నీ వెళ్ళి ఒక మనిషికి మారు మనసు విషయమైన సంగతులు చెప్పి తీసుకొచ్చావనుకో, పరలోకమందు దేవాది దేవుడు దుఃఖంగా ఉండటం స్టార్ట్ అయింది. అక్కడ ఆదాము దగ్గర. పాపముల్లో పడిపోయినప్పుడు ఎందుకు బాధపడ్డాడు అనంటే తన కుమారుడు చనిపోయాడు. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి పాపము వలన వచ్చు జీతము మరణము. అది మనకు అర్థం కావటలా, ఆయనకు తెలుసు. గనుకను ఒక మనిషి పాపిగా ఉన్నప్పుడు తాను చాలా 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 దుఃఖపడిపోతున్నాడు. అందుకని యేసుస్వామి కూడా అక్కడికి వస్తాం, ఇంకప్పుడే రాట్లా. యేసుస్వామి కూడా మారు మనసు విషయమైనటువంటి బోధకే చాలా ప్రాముఖ్యత ఇచ్చాడు. మనం ఈ విషయాలు విడిచిపెట్టి, అని మనం అంటే మనం కాదు, నేను క్యాజువల్గా వాడుతున్నటువంటి పదం. అక్కడికి వెళ్తేనంటండి అయ్యగారు కోకోనట్ ఆయిల్, కొబ్బరి నూనె డబ్బా ప్రార్థన చేస్తేనంటండి స్వస్థతలు జరుగుతున్నాయి. మన అందరం అక్కడికి వెళ్దాం. అక్కడికి వెళ్తేనంటండి అసలు భలే కలిసి వస్తుందంటే ఉద్యోగం రాని వాళ్ళకి కూడాను మనందరం అక్కడికి వెళ్దాం. మరి దేవుని యొక్క మనసులో ఉన్నటువంటి సంగతి, ఆ యొక్క దుఃఖము, ఆ యొక్క వేదన పోగొట్టేది ఎవరో? నువ్వు కొబ్బరి నూనె డబ్బాలు పట్టుకొని పరిగెడుతుంటే మరి ఈ బోధ ఏమవ్వాలి? పరలోకంతో లింక్ అయినటువంటి విషయం ఇది. పరలోకంతో లింక్ అయినటువంటి విషయం. నా మాట ఏమైనా ఉందా? బైబిలే మాట్లాడిందా? నా మాట ఏమైనా ఉందా? బైబిలే కదా, బైబిలే కదా. ఆయన దుఃఖపడిన విషయం చెబుతాను ఒక్కొక్కటి, 1 by 1. దయచేసి నిద్ర రాని మాకండి, వాతావరణం చల్లగా ఉంది, మీకు వచ్చేస్తుంది, రాని మాకండి. అది మీ తప్పు కాదు, శారీరక బలహీనత, నేను అర్థం చేసుకోగలను. ఆదికాండం 6వ అధ్యాయము. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదనియు యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపమునుంది. అబ్బా, అంటే దేవుడు బాధపడుతున్నాడా లేదా? ఒక మాట మీరు చెప్పండి. సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకొనెను. భూమి మీద నరుల చెడుతనము బహు గొప్పది. అంటే నువ్వు మారు మనసు విషయమైనటువంటి బోధ చేసి ఒక పాపిని దేవుని వైపు తిప్పుతున్నప్పుడు దేవుని యొక్క మనసులో ఉన్నటువంటి దుఃఖాన్ని తగ్గిస్తున్నావు. అది నీకు ఆశీర్వాదం.
ఏది ఆశీర్వాదం? అది నీకు ఆశీర్వాదం. అవునా కదా? సంతాపం నొందాడా లేదా? హృదయంలో నొచ్చుకొనేనా లేదా? నొచ్చుకోవటం అంటే ఏంటి? నొప్పి. అవి మాటలు గనక చదువుకుంటున్నాం, దాటి వెళ్ళిపోతున్నాం. అది వాస్తవంగా జరిగింది. నొచ్చుకున్నాడు ఆయన, సంతాపం నొందాడు. భూమి మీద నరుల చెడుతనం బహు గొప్పది. వారి తలంపులు, వారి ఊహలన్నీ ఎల్లప్పుడూ చెడ్డవి. సేవ అంటే ధన్యత ఏంటో తెలుసా? పాపిష్టి లోకంలో దేవుని యొక్క మాటలు, ప్రేమ చాటి చెప్పటం గొప్ప విషయం సేవ. ఆ తరము వారిలో నోవాహు మాత్రమే నీతిమంతుడు. ఎప్పుడు ఈ నోవాహు ఎంతకాలం చెప్పాడో చెప్పనా వాళ్ళకి? దేవుని యొక్క సువార్త, దేవుని గురించి, జల ప్రళయం గురించి ఆ తరము వారికి నోవాహు ఎంతకాలం చెప్పాడో చెప్పనా? 10వ వచనం, 7వ అధ్యాయం 10వ వచనం. అక్కడే 7వ అధ్యాయం. 7 దినములైన తర్వాత పైన అనుకుంటా, పైన 8వ వచనం. 11వ వచనం, సారీ 11. నోవాహు వయసు యొక్క 600 సంవత్సరము 2వ నెల 17వ దినమున మహా అగాధ జలముల ఓటలన్నీ ఆ దినమందే విడవబడిను. చాలు. నోవాహు వయసు ఎంత? 600 2వ నెల 17వ దినమున. అప్పుడు నోవాహు వయసు ఎంత? 600 2వ నెల 17వ. ఈయన ఎంతకాలం చెప్పాడు చూడండి. 32వ వచనం, 5:32. 6 పై నోవాహు 500 ఏండ్లు గలవాడై యాపేతును కనెను. అంటే 500 కను 600 2వ నెల 17వ దినానికి ఎంత తేడా ఉంది? గ్యాపు 100 సంవత్సరాలు 2 నెలలు 17 దినాలు. నోవాహు ఇంతకాలము తన తరం వారికి ఏం చెప్పాడు? నాయనా, ప్రళయం వచ్చిద్ది, నేను ఆ పని మీదే ఉన్నాను. దేవుడు కొలతలు ఇచ్చాడు, డిజైన్ ఇచ్చాడు, చితీసారకపు మ్రాను తెమ్మన్నాడు, నేను ఆ పని మీదే ఉన్నాను. అప్పటి తరం వారు ఏమని ఉంటారు? నోవాహు ఈ మధ్య ఏమని ఉంటారు? అప్పటి తరం వారు, నోవాహు నీవు ఏదో ప్రార్థన, భక్తి, దేవుడు అని అంటే ఏదోలే అనుకున్నాను, కానీ మరి నీకు పిచ్చి పీక్ స్టేజ్లోకి వెళ్ళిపోయి ఉంటుంది. పీక్ స్టేజ్లోకి వెళ్ళిపోయి ఉంటుంది. మేము ఎండ తాపము తట్టుకోలేక అల్లాడిపోతుంటే ప్రళయం అంటున్నావు, వరద అంటున్నావు. ఏమైనా పిచ్చెక్కిందా నీకేమైనా? నోవాహు ఏమైనా పిచ్చెక్కిందా నోవాహు? మరి భక్తి ఉండొచ్చు, కానీ ఈ స్థాయిలో భక్తి ఉండకూడదు. ఏ స్థాయిలో? ఈ స్థాయిలో భక్తి ఉండకూడదు అని ఉంటారు అప్పటి తరం. మనకు కూడా అయ్యేగా. వీళ్ళేంటోనండి, ప్రార్థనే ప్రార్థన. 100 సంవత్సరాలు 2 నెలలు 17 దినాలు చెప్పాడు నోవాహు ఆ తరం వారికి. ఒక్కడైనా ఆ తరం వారిలో మారాడా? ఒక్కడో ఈ 8 మంది తప్ప, బయటవాడు, అవుటర్ ఒక్కడైనా. బుజ్జగిస్తే పని అయిద్ది అనుకుంటాం. పాస్టర్ గారు ఇంటికి వెళ్ళి కుర్చీ వేసుకొని కూర్చొని వాళ్ళు ఇచ్చేటువంటి టీయో బిస్కెటో తిని కాస్త మెత్తని మాటలు చెబితే మారుతారని పాపం వీళ్ళు అనుకుంటారు. నోవాహు ఇక్కడ 100 సంవత్సరాలు 2 నెలలు 17 దినాలు. ఒక్కడు 100 సంవత్సరాల కన్నా ఒక్కడు మారలా. మనుషులు ఎంత కఠినులో దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఆ తరం వారులండి, లేదు ఇప్పుడు మోడర్న్ యుగం కదా,
లేదులే అలాగ లేదు అనుకుంటున్నారా? అక్కడ కూడా వస్తాను, అక్కడ కూడా వస్తాను. దుఃఖపడ్డాడా లేదా పాపం చేసినప్పుడు? ఇది ఒకటి. దేవుని దుఃఖానికి కారణాలు చెబుతున్నా నేను. ఆదాం అయిపోయాడు, జలప్రలయం అయిపోయింది. ఇప్పుడు లోతు దగ్గరకు వద్దాం. 19వ అధ్యాయము 4వ వచనము. వారు పండుకొనక ముందు ఆ పట్టణస్థులు అనగా సొదొమ మనుషులు, బాలురును, వృద్ధులను, ప్రజలందరూ నలుదిక్కుల నుండి కూడి వచ్చి, చాలు ఆగు, అక్కడే ఆగండి. ఎవరెవరు? బాలురు, వృద్ధులు, ప్రజలందరూ అన్నడా? ప్రజలందరూ నలుదిక్కుల నుండి కూడి వచ్చి ఆ ఇల్లు చుట్టవేసి. వచ్చిన వాళ్ళు ఎవరు ఉండారండి? బాలురు. వచ్చిన వాళ్ళు ఎవరు ఉండారండి? వృద్ధులు. వచ్చిన వాళ్ళు ఎవరంటే ప్రజలందరూ నలుదిక్కుల నుండి లోతు దగ్గరకు వచ్చారు. బాలురండి, బాలురండి. ఎవరండి? బాలురు. అయ్యో పిల్లోడండి పాపం, అయ్యో పిల్లండి పాపము, పాపం పుణ్యం తెలియదండి మనం చెప్పే మాటలు. పిల్లోడండి, పిల్లండి, ఏ పాపం తెలియదండి, తప్పండి, వాళ్ళు చేసి ఉండరండి. బాలురు. వృద్ధులు. వృద్ధులు కూడా. వృద్ధులు అంటే ఏంది? కళ్ళు పోయి, మూడో కర్ర చేతికొచ్చి పడతా లెగుతా వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళు కూడా వచ్చి నలుదిక్కుల ప్రజలందరూ వచ్చి ఏమంటున్నారో చూడండి, ఏమంటున్నారో చూడండి. ఈ రాత్రి నీ యొద్దకు వచ్చిన మనుషులు ఎక్కడ? మేము వారిని కూడినట్లు మా యొద్దకు రమ్మని అతనితో చెప్పగా. ఆగుదాము. ఎవరండి పాపం? మేము వాళ్ళని కూడాలి, పాపం చేయాలంటుంది ఎవరు? బాలురు, వృద్ధులు, ప్రజలందరూ. లోకం బాగా ఉందా చెడ్డగా ఉందా చెప్పండి? లోకము బాగా ఉందా చెడ్డగా ఉందా? ఈ సందర్భాన్ని బట్టి మాట్లాడాము. భయానకమైనటువంటి పరిస్థితి, భయానకమైనటువంటి పరిస్థితి. బైబిల్ తెలిసే నేను మాట్లాడుతున్నా. 100 సంవత్సరాలు 2 నెలలు 17 దినములు నీతిగా బ్రతికిన నోవాహును చూసి కూడా జనం ఒక్కడ మారల. ఇక్కడ లోతు విషయం, సొదొమ విషయానికి వస్తే బాలురు, వృద్ధులు, నలుదిశల ప్రజలందరూ లోతు యొద్దకు వచ్చి, నీ ఇంటికి వచ్చిన వారిని బయటికి తీసుకురా, మేము ఈ రాత్రి వారిని కూడాలి. లోతు ఎంత మంచివాడో చూడండి. అయ్యా వాళ్ళు నా ఇంటికి వచ్చారు, వాళ్ళు మీకు ఏదన్నా ఇంట్రెస్ట్ ఉంటే పెళ్ళి ఉన్నటువంటి నా 2 కుమార్తెలు ఉన్నారు, వాళ్ళని ఇస్తాను. వాళ్ళు వద్దంటున్నారు. వీళ్ళు వచ్చిన వాళ్ళు ఎవరండి? లోతు ఇంటికి పురుషులా స్త్రీలా? వాళ్ళు కావాలంట వీళ్ళకి. పాపము పీక్ స్టేజ్కి వెళ్ళిపోయింది. క్రైస్తవ్యం ఎందుకు అవసరమో తెలుసా? క్రైస్తవురాలు అయినందుకు. దయచేసి వినండి. క్రైస్తవురాలు అయినందుకు, క్రైస్తవుడు అయినందుకు నేను, మనందరము ఇంటిలో వేదనలు ఉండొచ్చు. ముందు మన ఇంటి దగ్గర స్టార్ట్ అయ్యిద్ది వేదన, హింస అనుభవించవచ్చు. ఎందుకో తెలుసా? నీతిగా బ్రతికినందుకు. లోతు కూడా ఈడెవడో పరదేశిగా మన మధ్య ఉండటానికి వచ్చి తీర్పరిగా ఉండాలనుకుంటున్నాడు. ఈడు ప్రాంతీయ తత్వం ఎత్తారు వీళ్ళు. మళ్ళీ ప్రాంతీయ తత్వం. 13వ వచనం. ఈ చోటు నాశనము చేయవచ్చితిమి, వారిని గూర్చిన మొర్ర యెహోవా సన్నిధిలో గొప్పదాయన గనుక దాన్ని నాశనం చేయుటకు యెహోవా మమ్మును పంపినని చెప్పగా. అంటే దీని గూర్చిన మొర్ర కొంచెంగా ఉందా గొప్పగా ఉందా? కొంచెంగా ఉందా గొప్పగా ఉందా? చాలా గొప్పగా. అబ్బాయి ఇంత గొప్పగా వచ్చేసింది మొర్ర సొదొమ గొమొర్రాల గురించి. ఒక్కసారి వెళ్ళి చూసిరండి అన్నారు. ఒక్కసారి వెళ్ళి
మేము నాశనం చేయటానికి వచ్చాము, మేము నాశనం చేయటానికి వచ్చాము. పైన ఒక మాట చూడండి, 12వ వచనం. అప్పుడు ఆ మనుషులు లోతుతో, ఇక్కడ నీకు ఎవరున్నారు? నీ అల్లుని, నీ కుమారులను, నీ కుమార్తెలను ఈ ఊరిలో నీకు కలిగిన వారందరినీ అని చెప్పారు. అబ్బాయి నీకు ఇక్కడ ఎవరైనా ఉన్నారా? ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసుకొని, ఎవరున్నారు? కుమార్తెలను చేసుకోపోయేటువంటి అల్లుళ్ళు ఉన్నారు. ఇంకంతే, తీసుకొని వెళ్ళిపో. దీన్ని కూర్చున్న మొర్ర గొప్పగా వచ్చేసింది, మాకు తెలుసు గొప్పగా వచ్చేసింది, మేము నాశనం చేయటానికి వచ్చేసాము అని చెప్పినప్పుడు కింద చూడండి 14వ వచనం. ఇది చూడండి. లోతు బయటికి వెళ్ళి తన కుమార్తెలను పెండ్లాడనై ఉన్న తన అల్లులతో మాట్లాడి, లెండి ఈ చోటు విడిచిపెట్టి రండి, యెహోవా ఈ పట్టణమును నాశనము చేయబోతున్నాడని చెప్పాను. చాలు చాలు, జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఇది అవసరం, తేలిగ్గా అర్థమైద్ది. ఇక్కడ నీకు ఎవరైనా ఉన్నారా అని అడిగారు దేవదూతలు లోతుని. వెళ్ళాడు, వెలుపలికి వెళ్ళి, రండి లెండి, ఏమన్నాడు? లెండి రండి, యెహోవా ఈ పట్టణమును నాశనం చేయబోతున్నాడు అని కాబోయే అల్లులకి చెప్పాడు. ఎవరో ఏమన్నాడు? లెండి రండి అంటే ఈయన ఓవర్ కాన్ఫిడెన్స్ ఏంటి? నేను వెళ్ళి చెబితే లేస్తారు, వస్తారు. ఓవర్ కాన్ఫిడెన్స్. ఇక్కడ ఆగాలండి మనందరికి పాఠం. దీన్ని ఏమంటారు? ఓవర్ కాన్ఫిడెన్స్. కింద చదువుకోండి. లోతు తన అల్లుల దృష్టిలో ఎగతాళి ఆయను అనే మాట రాసి ఉంది. ఏమని ఉంది? లోతు తన అల్లుల దృష్టిలో ఎగతాళి ఆయను అని ఉంది. లెండి రండి అన్నాడు. నేను చెబితే వింటారు అనుకొని ఉంటాడు. ఎవరో నేను చెబితే వింటారు, నా అల్లుళ్ళే కదా, వింటారు, వచ్చేస్తారు, లేస్తారు, వచ్చేస్తారు, నేను చెప్పగానే వచ్చేస్తారు. ఇప్పుడు మనము పర్సనల్గా మన కుటుంబాల దగ్గరికి వెళ్దాం. ఇంకా బంధువర్గం ఎవరైతే ఉన్నారో ఊహించుకోండి. అమ్మ, నాన్న, తమ్ముడు, అన్న, చెల్లి, వీళ్ళందరూ ఉంటారు కదా. మనము చెబితే వింటారా? మనము చెబితే వింటారా? కదా కదా అటువంటి వాతావరణం ఉందా? ఒక భార్య తన భర్త దగ్గరికి వెళ్ళి, అయ్యా దేవుని గురించిన సంగతులు మారు మనసు చెబితే వింటాడా? పోని భర్త భార్య దగ్గరికి వెళ్ళి, మన భక్తిగా బతుకుదాము, దేవుని యొక్క ఉగ్రత చాలా కఠినంగా ఉంటుంది, సొదొమ గొమొర్రా పట్టణాలు చూసాము, జలప్రలయాలు చూసాము, ఇవన్నీ చూసాము, వెళ్దాం చర్చికి అంటే భర్త చేతి భార్య అయినిద్దా? సేమ్ అదే జరిగింది ఇక్కడ కూడా. ఎప్పుడు చాలా ఈయన ఓవర్ కాన్ఫిడెన్స్తో ఉన్నారు. నా నిమిత్తం కాకపోయినా నా కూతురు నిమిత్తమైనా వస్తారేమన్నా, లెండి రండి అని అన్నాడు. ఎగతాళి ఆయను అనే మాట రాసింది. ఎగతాళి ఆయను అనే మాట రాసింది. పేజీ తిప్పిన తర్వాత ఉంటుంది, సొదొమ గొమొర్రా, అబ్రహాము సొదొమ గొమొర్రా పట్టణాల వైపు చూసినప్పుడు ఆ యొక్క పట్టణాలు దహనమైపోయి పొగ ఆవము వలె లేచెను అనే మాట రాసింది. దహనమైపోయినాయి. ఇప్పటికి బూడిదైనటువంటి పట్టణాలు అవి ఉన్నాయి. సొదొమ గొమొర్రా పట్టణాలు, సొదొమ గొమొర్రా పట్టణాలు, సొదొమ గొమొర్రా పట్టణాలు. జాగ్రత్తగా ఆలోచించండి. ఇప్పుడు మత్తయి సువార్తకు వచ్చేయండి. 11వ అధ్యాయం మత్తయి సువార్త. పిమ్మట ఏ పట్టణములలో ఆయన విస్తారమైన అద్భుతములు చేసినో ఆ పట్టణముల వారు మారు మనసు పొందకపోవటం వలన ఆయన వారినిట్లు గద్దింపసాగాను. అయ్యో కొరాజీనా, బేత్సైదా, మీ మధ్య చేయబడిన అద్భుతములు తూరు సీదోను పట్టణములలో చేయబడిన ఎడల ఆ పట్టణముల వారు పూర్వమే గోనె పట్ట కట్టుకొని బూడిద వేసుకొని మారు మనసు పొందియుందురు. ఆగు. ఈ మాట పలికింది ఎవరో తెలుసా? యేసు స్వామి అండి.
పట్టణాలు ఏమిటి? కొరాజీన, బెత్సైదా. మీలో చేయబడిన అద్భుతములు తూరు సీదోను పట్టణములలో చేసిన ఎడల వారు పూర్వమే గోనె పట్ట కట్టుకొని బూడిద చల్లుకొని మారు మనసు పొందియుందురు. వీళ్ళు మారతారేమో అని అనుకుని అద్భుతాలు చేశాడు ఈయన. విస్తారం అనే మాట రాసి ఉంది. విస్తారము. అద్భుతాలైతే చూశారు, అద్భుతాలైతే పొందుకున్నారు, కానీ వీళ్ళేమైంది? మారలా. ఫలితంగా ఏమైనాయో తెలుసా? కొరాజీనా, బెత్సైదా పట్టణాలు లేవు ఇవాళ భూమి మీద. మట్టి దెబ్బలు అయిపోయినాయి. ఈ బెత్సైదా ఎవరిదో తెలుసా? యేసుస్వామి శిష్యులు ఫిలిప్పు, యేసుస్వామి శిష్యులు పేతురు, యేసుస్వామి శిష్యులు ఆంద్రేయ పట్టణం. అది వాళ్ళు ఉన్నటువంటి ప్రాంతం బెత్సైదా. 5,000 మందికి ఆహారం పెట్టాడు యేసుస్వామి. 5 రొట్టెలు 2 చిన్న చేపలు. ఇక్కడే జరిగింది అది. అది ఇక్కడే జరిగింది. గుడ్డివాని కన్నులు తెరిచాడే, అది ఇక్కడే జరిగింది. అంటే ఏంటి? 5,000 మంది ఆహారం అయితే తిన్నారు, కానీ మారు మనసు. మనమేమో ఆహారాన్ని నమ్ముకున్నాం. అట్టన్న భోజనం పెడితే 10 మంది వస్తే ఏమైద్ది? 10 మంది వస్తారు, పచ్చడి ఒక దోసకాయ మొక్క వేసిందాము నాకు అని బయటికి వెళ్ళి కొనుక్కుంటారు. ఇదే జరిగింది. బెత్సైదాలో యేసుస్వామి 5,000 మందికి ఆహారం పెట్టాడు. మారారా? అదే మారలేదని ఆయనే చెబుతున్నాడు. గుడ్డివాని కన్నులు తెరిచాడు. మారారా? కింద కపెర్నహూమ 23వ వచనం. హెచ్చింపబడదేవా? ఇందాడే చదువుకున్నామే సొదొమ, ఇందాకడే చదువుకున్నాం. అక్కడ చేయలే అద్భుతాలు, ఇక్కడ అద్భుతాలు చేసినా కూడా చూసారా అండి? బైబిల్ ఎంత జాగ్రత్తగా చదవాలి. బైబిల్ ఎంత జాగ్రత్తగా చదవాలి. ఎంత తూరు సీదోను మిస్ అయ్యాము. తూరు సీదోను అది ఎక్కడ ఉంటుంది? మనం చదువుకుంటాం, కానీ అసలు దాని చరిత్ర ఏంటో తెలుసా? అద్భుతం, మహా అద్భుతం, గొప్ప పట్టణము. భారతదేశంలో ముంబై పట్టణం ఎలాగో దానిని మించి కూడా అయ్యి ఉండొచ్చు. అది సముద్ర తీర ప్రాంతము, పోర్ట్ ఉన్నటువంటి ప్రాంతము, వాడరే ఉన్నటువంటి ప్రాంతము. దాని నాశనం ఎలాగుందో చూడండి. దాని నాశనము యెహెజ్కేలు గ్రంథం 27. దాని నాశనం చూడండి. ఇది ఒక్కటి చూడండి, వచ్చేస్తున్నాను. ఇది ఒక్కటి చూడండి దయచేసి, వచ్చేస్తున్నాను. యెహెజ్కేలు 26:19. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, నివాసములు లేని పట్టణముల వలెనే నేను నిన్ను పాడు చేయనప్పుడు మహాసముద్రము నిన్ను ముంచునట్లుగా నీ మీదకి నేను అగాధ జలములను రప్పించేదను. పురాతన కాలమందు పాతాళములోనికి తెగిపోయిన వారి యొద్ద నీ ఉండునట్లు నేను నిన్ను పడవేసి నీవు జనము లేని దానవగుటకై పురాతన కాలములో పాడైన జనుల యొద్ద భూమి క్రిందున్న స్థలములలో నీకు నివాసము నిర్ణయింతును. పాతాళములోనికి దిగిపోవు వారితో కూడా నిన్ను నివసింపజేసేదను. మరియు సజీవులు నివసించు భూమి మీద నేను మహాఘనకార్యము కలగజేతును. నిన్ను నీతికి కారణముగా చేతును. నీవు లేకపోదువు. ఎంత వెదికినను నీవెన్నటికీ కనబడక ఎందువు. తూరు సీదోను అన్నాడు కదా యేసుస్వామి. దాని పట్టణం ఏమైందో తెలుసా? పైన మహాసముద్రము నిన్ను ముంచునట్లుగా అయిపోయింది. జాగ్రత్తగా వినండి, ఇది చాలా అవసరం. తూరు సీదోను ఇవాళ ముంబై పట్టణం మించి దాన్ని 27వ అధ్యాయం మొత్తం చదువుకుంటే దాని ఘనత ఎంత అర్థమైంది. ఆశ్చర్యం అసలు. ఇవాళ ముంబై ఏంటి? ముంబై అమ్మ అన్నట్టుగా ఉంటుంది. ఏది? ఈ తూరు సీదోను.
ఏమొచ్చి నిన్ను ముంచేసిద్దయ్యా అంటే పేజీ తిప్పమాకండి, అక్కడే ఉంటుంది. మహాసముద్రం పక్కనే ఉంది కదా, వచ్చి ముంచేసేసింది. పేజీ తిప్పండి. ఇప్పుడు 27 35వ వచనం. నిన్ను బట్టి ద్వీప నివాసులందరూ విభ్రాంతి నొందుదురు, వారి రాజులు వణుకుదురు, వారి ముఖములు చిన్నబోవును. జనులలోని వర్తకులు నిన్ను అపహాసించుదురు, భీతికి హేతు అగుదువు, నీవు బొత్తిగా నాశనమగుదువు. దేని గురించి చెబుతున్నాడు ఇవి? తూరు సీదోను పాపము. ఫస్ట్ దేవుడు చాలా టైం ఇస్తాడు, మారాలి, మారతారు, చూస్తాడు. అప్పటి వరకు తన హృదయము బరువెక్కుతానే ఉంటుంది, తన మనసు వేదన చెందుతానే ఉంటుంది. తన హృదయము బరువెక్కటం, తన మనసు వేదన చెందటం, తన ఫీలింగ్స్ అన్నీ దగ్గరగా చూసేది ఎవరు? యేసుస్వామి పరిశుద్ధ. జలప్రలయం వచ్చినప్పుడు చూశారు, సొదొమ గొమొర్రా భస్మీపటలమైనప్పుడు చూశారు, తూరు సీదోను పట్టణాలు సముద్రములో మునిగిపోయినప్పుడు కూడా. గనుకనే ఆయన చెప్పాడు, ఎవరో ఇక చూసినా కూడా నువ్వు వినకపోతే, చూసిన ఆయన చెప్పినా కూడా నువ్వు నమ్మకపోతే, చూసిన ఆయన చెప్పినా కూడా నువ్వు లోబడకపోతే సముద్రం ముంచేసేదండి పట్టణాన్ని. చాలా జాగ్రత్తగా వినండి, బైబిల్లోనే చెప్పాలి. సముద్రము పట్టణాన్ని ముంచేసిద్దా. ఇదేంటంటే మొన్న ఈ మధ్య కదా సునామీ వచ్చిన, సంవత్సరం గుర్తులేదు, సునామీ వచ్చింది కదా. సునామీ వస్తేనే తెలుసు సముద్రం. దాన్ని పంపించేది ఎవరో చెప్పనా? చూస్తారా? యెషయా 51 15. నేను నీ దేవుడైన యెహోవాను, సముద్రం యొక్క కెరటములు ఘోషించునట్లు దాన్ని రేపువాడను నేనే. సైన్యములకు అధిపతియగు యెహోవా అని ఆయనకి. సముద్ర కెరటాలను లేపేది ఎవరు? అవునా? అవునా? దేవుడు అంటే భయం లేదు కదా. కాళ్ళ కింద భూమి వణుకుతుందా అన్నంతగా ఉంటాయి బైబిల్లో. మారు మనసే కదా అనుకుంటాం. ఏదైనా ఆశీర్వాదానికి సంబంధించిన విషయాలు చెబితే కొంచెం ఆసక్తిగా వింటాం కదా. లోకం పోతుంది, చెడిపోతుంది. తూరు సీదోనుల పట్టణాల ఎంత సంఖ్యాపరంగా ఇంత చాలామంది ఉన్నారు కదా, పెద్ద పెద్ద భవంతులు ఉన్నాయి కదా, బాగా అభివృద్ధి చెందింది కదా, వద్దులే అని మనసు మార్చుకున్నాడు ఆ దేవుడు. చాలా టైం ఇచ్చాడు. లే అన్నాడు అంతే. సముద్రాన్ని ఏమన్నాడు? లే, తన ఆజ్ఞను నెరవేర్చాల్సిందే. చాలా చూస్తాడు, చాలా అవకాశాలు ఇస్తాడు. మారలేదా? తాను యాక్షన్లోకి వచ్చాడంటే మామూలుగా ఉండదు. తాను యాక్షన్లోకి వస్తే ఎంత కృప కలిగిన వాడో తెలుసా? ఎంత కృప కలిగిన వాడో. ఆదాము పాపములో పడిన నాటి నుండి నేటి వరకు ఆయన ఖాళీగా ఉన్నాడు అనుకుంటున్నారా? ఖాళీగా ఉన్నాడు అనుకుంటున్నారా మీరు? ఆయన ఏం చేస్తున్నాడు చూడండి. యెషయా 65 అక్కడే పేజీ, అక్కడే ఎలా తీసున్నారు కనుక. యెషయా 65 తీసారయ్యా? 2వ అధ్యాయం 65 2వ వచనం. తమ ఆలోచనను అనుసరించి చెడు మార్గమున నడుచుకొనుచు లోబడనొల్లని ప్రజల వైపు చాపుచున్నాను. ఏం చేస్తున్నాడు ఆయన? ఏం చేస్తున్నాడు? దినమంతా చేతులు చాపితే నొప్పి పడతాయా లేదా? దేవుడు అదే చేస్తున్నాడు. ఎంతసేపు చేయి చాపినా వీడు చూడటం లేదన్నప్పుడు ఏం చేస్తాడో తెలుసా? ఈ ఊరు వైపు చేతులు చాపాను, ఈ పట్టణం వైపు చేతులు చాపాను, ఈ ఇంటి వైపు చేతులు చాపాను, ఆ అక్క వైపు చేతులు చాపాను, ఈ తమ్ముడి వైపు చేతులు చాపాను, అయినా చూడటం లేదు.
జలప్రలయం టైంలో చూడలేదు, అయిపోయింది. సొదొమ గొమొర్రా పట్టణాలు చూడలేదు, అయిపోయింది. తూరు సీదోనులు చూడలేదు, అయిపోయింది. కపెర్నహూమ బెత్సయిదా చూడలేదు, అయిపోయింది. కొరాజీనా వైపు చేతులు చాపినా చూడలేదు, అయిపోయింది. వ్యక్తిగతంగా నీ వైపు నా వైపు దేవుడు చేతులు చాపినప్పుడు లోబడకపోతే ఏమైందో తెలుసా? అది కూడా చూద్దాం బైబిల్లో. కీర్తనలు 6వ అధ్యాయం. కీర్తనలు 6వ అధ్యాయం. వస్తున్నానయ్యా. ఆరో అధ్యాయము 12వ వచనము. కీర్తనలు 6వ అధ్యాయం 12, 7:12 సారీ 7:12. ఒకడును మల్లని ఎడల ఆయన తన ఖడ్గమును పదును పెట్టును, తన విల్లు ఎక్కుపెట్టి ఇంకా సిద్ధపరిచి ఉన్నాడు. దేవుడు చాలండి. అంటే నేను మారు మనసు పొందను అంటే ఆయన ఊరుకుంటాడా? ఊరుకుంటున్నట్టుగా ఉందా బైబిల్లో? ఊరుకుంటున్నాడా? చదువుదాం. ఒకడు మల్లని ఎడల, ఈయనేం చేతులు చాపుకొని ఉన్నప్పుడు మల్ల లేదనుకో, ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన తన ఖడ్గమును పదును పెట్టును, తన విల్లు ఎక్కుపెట్టి దానిని సిద్ధపరిచి ఉన్నాడు. వాని కొరకు మరణ సాధనములను సిద్ధపరిచి ఉన్నాడు. తన అంబులను అగ్నిబాణములుగా చేసి ఉన్నాడు. ఊరుకుంటాడా? అగ్నిబాణం. మనిషి గురి తప్పటానికి పదును పెడుతున్నాడు. ఆయన పదును పెట్టే పని మీద ఉన్నాడు. ఆయన మారట్లేదండి అంటే ఆయన చిన్నప్పటి నుండి చూస్తున్నాను, ఆయన మారట్లేదంటే అక్కడ ఆయన పదును పెడుతున్నాడు. ఒకరోజు ఉంటుంది తగలటానికి. వీడేమనుకుంటాడంటే దేవుడు లేదు, ఏమీ లేదు, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. వీడి కొరకు బాణం ఒకటి రెడీ అవుతుందని తెలియట్లా, వీడి కొరకు మరణ సాధనం పదును పెడుతున్నాడనే విషయం తెలియటల్లా. మన టాపిక్ ఏమిటి? పరలోకపు తండ్రి దుఃఖమునకు కారణాలు చూసిన వారు చెప్పారు, వినిన వారు ఏం చేయాలి? ఇప్పుడు వినిన వాళ్ళు ఏం చేయాలి? మత్తయి సువార్త 12వ అధ్యాయం. వినిన వారు ఏం చేయాలి? 12:41 అమ్మా. నీనేవే వారు యోనా ప్రకటన విని మారు మనసు పొందిరి గనుక విమర్శ సమయాన నీనేవే వారు ఈ తరము వారితో నిలవబడి చేతురు. నీనేవే ప్రజలు ఏం చేశారో? యోనా వెళ్ళాడు, చెప్పేశాడు. 1,20,000 మంది ఒక్కళ్ళు కూడా నశించలే. ఇక్కడ తమాషా ఏంటంటే ఒక్కళ్ళు కూడా నశించలే. నీనేవే పట్టణ ప్రజలు 1,20,000 మంది ఏం చేశారంటే గోనె పట్ట కట్టుకొని బూడిద చల్లుకొని ఉపవాసం ఉండి వారు దుఃఖపడ్డారు. దేవుని యొద్ద వారి పాపాలను ఒప్పుకున్నారు. విన్న వాళ్ళు ఏం చేయాలంటే నీనేవే ప్రజలు ఏం చేశారో అది చేయాలి. ఏం చేశారు నీనేవే ప్రజలు? అది చెయ్యాలి. అంటే వినిన వారు ఏం చేయాలి అనే దాని మీద మాట్లాడుతున్నాను నేను. సంవత్సరం మీటింగ్ పెడుతున్నారు. మీటింగ్ రోజు ఎంతమంది వస్తున్నారు? 100 మంది వస్తారు. 100 మంది సరే 80, 70, 60 వస్తున్నారు. 8 సంవత్సరాలు, సంవత్సరానికి 2 లెక్కన వేసినా ఎంతమంది రావాలి? 16 మంది. వినిన వారు ఏం చేయాలి? నీనేవే ప్రజలు ఏం చేశారు? ఒక్కళ్ళు కూడా మిస్ అవ్వాలి ఆ పట్టణంలో. పట్టణం గురించి ఎందుకులంటే మన కుటుంబాల గురించి చెప్పుకుందాం. మన ఫ్యామిలీలో 2, 3, 4 ఉంటారుగా. ఏరి
చూసారా? దేవుడు ఊరుకుంటున్నాడా? నేను చెప్పానుగా, ఇక మీరు గుర్తుంచుకోండి. మరణ సాధనాన్ని ఆ పని మీద ఉన్నాడు ఆయన, ఆ పని మీద ఉన్నాడు. తగలతలేదు కదా, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ అని మనం అనుకుంటాం. ఆ పని మీద ఉన్నాడు ఆయన. టైం రావాలన్నమాట. అప్పుడు వరకు వీడి కోసం మరణ సాధనం. చూసారా అండి? చూసారా అండి? అయ్యో అన్నాడు ఎవరు? యేసుస్వామి. అంటే పాపమును అద్భుతాలు చేసినా మీరు మారలేదు, మారు మనసు పొందలేదు అని అంటే ఆయన ఎంత వేదన చెందాడో చూడండి. అయ్యో, మనకి పాపం పట్ల ఇటువంటి ఇది ఉందా? మనుషులం అండి, సహజం అండి, మానవ బలహీనత అండి. ఇయే కదా హృదయ వేదన. ఎవరికి? దాని యొక్క రిజల్ట్ ఎలాగుంటుందో ఆయనకి తెలుసు. అయ్యో, జాగ్రత్త, జాగ్రత్త. ఈ పాఠం వింటున్నటువంటి మనము ముందు మన కుటుంబ సభ్యులకు ఈ మాటలు చెబుదాము. ఏ మాటలు? ఈ మాటలు. నీవు మారు మనసు పొందితే పరలోకమందు ఆనందము. నీవు మారు మనసు పొందితే పరలోకమందు దోతల ఎదుట ఆనందము. మారు మనసు విషయమైనటువంటి పని నువ్వు చేసిన పరలోకమందు ఆనందం. ఒక మనిషి మారు మనసు పొందినా కూడా పరలోకమందు ఆనందం. మారు మనస్సు అనేటువంటి విషయము మీద ఎంత విషయమో ఉంది. ఎప్పుడైనా ఎంత ఇలాగా ఈ దిశగా ఈ యాంగిల్లో ఎప్పుడైనా ఆలోచన చేశారా? ఈ సంగతులన్నిటిని పక్కన పెట్టి మనం కూడా, అంటే మనం అంటే మనం కాదు, మన వాళ్ళు ఎలా తయారంటే ఇంటర్నేషనల్ ప్రసంగికులు అయ్యారు. అసలు మారాల్సి వస్తే ఎక్కడి నుండి మార్పు రావాలి? మారాల్సి వస్తే ఎవరి యొద్ద నుండి మార్పు రావాలి? ఏదేది కరెక్ట్. నేను చెప్పేది కూడా అదే. చూద్దాం రెఫరెన్స్. రోమీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం. ఇది ఒక్కటి చెప్పి ముగిచ్చేస్తాను. 21వ వచనం, 2:21. ఎదుటివానికి బోధించు నీవు, నీకు నీవే బోధించుకొనవా? దొంగల వద్దని ప్రకటించు నీవు, దొంగలేదవా? వ్యభిచరింపవద్దని చెప్పు నీవు, వ్యభిచరించదవా? విగ్రహములను అసహించుకొను నీవు. చాలు. మార్పు ఎక్కడి నుండి మొదలవ్వాలి? బోధకుడే. నా కట్టడలు వివరించడానికి నీకు ఏం పని? కీర్తనలో ఉంటుంది ఆ మాట. నా కట్టడలు వివరించడానికి నీకేంటయ్యా పని? మారాల్సి వస్తే ఫస్ట్ బోధకుడు అయినటువంటి మేము మారిన తర్వాత మీరు చూస్తూ ఉంటారు, గమనిస్తూ ఉంటారు. నెక్స్ట్ మీరు కూడా. అర్థమైంది కదా పాఠం? మారు మనసు విషయమైనటువంటి ప్రసంగాలు చాలా వినే ఉంటారు. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరలోకమందు ఉన్నటువంటి ప్రేమ కలిగినటువంటి దేవ, మహిమ కలిగినటువంటి దేవ, నీ పిల్లలకు నాయన నీ మాటలు వివరించి చెప్పడం జరిగింది. మారు మనసు విషయమైన సంగతులు నీ పిల్లలకు చెప్పడం జరిగింది. దేవా నీ పిల్లలు నాయన అర్థం చేసుకున్నారనే నమ్ముతున్నాను. వారు వినిన సంగతుల ప్రకారముగా నడుచుకోవటానికి, ప్రవర్తించటానికి వారిని నీ కృప చేత, నీ ఆత్మ చేత బలపరచమని కోరుకుంటున్నాను. వారి కుటుంబ సభ్యులను కదిలించి తోడుకొని కూడా మందిరానికి రావాలని కోరుకుంటూ ఉన్నాను. ప్రయాసపడి నీ సేవకుడు ఇక్కడ పరిచర్య చేస్తుండగా ప్రతి ఒక్క అక్కరను తీర్చండి, అవసరతను తీర్చండి, బలపరచమని, ఇక్కడ పరిచర్యను దీవించమని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రియ రక్షకుడు యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడుగుచూ ఉన్నాను తండ్రి. ఆమేన్.